రైట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హిస్టరీ వెంకన్న సార్ మరియు భాష సార్ కూడా అంటారు, గుర్తుంచుకోవచ్చండి. ఐ యామ్ హెచ్ఐఫి ఫ్యాకల్టీ. గత 16 సంవత్సరాల నుంచి మన సంస్థలో పనిచేస్తున్నాను. త్వరలో మనకు 2025 సంవత్సరంలో ఏప్రిల్లో కానీ మేలో కానీ ఎస్ఐ నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది 100%. మరి ఇప్పటి నుంచే మీరు ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ కావాలండి. ఎందుకంటే పోస్టులు ఎన్నున్నా కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఒక్క పోస్ట్ ఉన్నా కూడా మీరు విజయం సాధించాలి. మీలో కసి ఉండాలి, పట్టుదల ఉంటే విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఒక్కసారి కనుక మనం విజయం అనేది కోల్పోతే మళ్ళా 2-3 సంవత్సరాల గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పే హెచ్ఐపిలో క్లాసెస్, హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ యూట్యూబ్లలో వస్తున్నాయండి. ఇని మంచిగా ఒక ప్లాన్ ప్రకారము రాసుకొని ప్రిపేర్ అయితే హిస్టరీలో ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్ విజయం సాధించవచ్చు. నెక్స్ట్ మనకు ఫేమస్ వ్యక్తి తీసుకుంటే గవర్నర్ జనరల్లో కారన్ వాలిస్. ఏ వ్యక్తి అండి? కారన్ వాలిస్. ఎన్నోసార్లు అండి ఈయన గురించి మనకు ఎగ్జామ్లో అడిగాడు. కారన్ వాలిస్. ఈయన కాలం తీసుకుంటే 1785 నుంచి, అంటే కొన్ని బుక్లో 86 కూడా ఉంటుంది, ఓకేనా? ఇది కరెక్టు. 85 నుంచి 1793 వరకు వచ్చాడు. ఇది ఎవరి కాలం అండి? కారన్ వాలిస్. ఏమైనా గత ఎంట్రన్స్లో వచ్చిన పాయింట్స్ ఏంటంటే, కారన్ వాలిస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది సివిల్ సర్వీస్ గుర్తు రావాలి, శాశ్వత భూశిస్తు గుర్తు రావాలి, ఆధునిక పోలీస్ సంస్కరణలు గుర్తు రావాలి. నాకు ఇది ఇంపార్టెంట్. అంటే భారతదేశంలో చూడండి, సివిల్ సర్వీస్లని ప్రవేశపెట్టింది కారన్ వాలిస్. అందుకే ఇతని సివిల్ సర్వీసులకి పిత అంటారు. పిత. ఇది భారతదేశంలో సివిల్ సర్వీస్లని ప్రవేశపెట్టినది ఎవరండి? కారన్ వాలిస్. అందుకే ఇతను ఏమంటారు? ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ అంటారు. గుర్తుంచుకో. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పోతే ఇతని కాలంలో జరిగిన ఇంకో సంఘటన 1791లో. ఏ సంవత్సరం? 1791లో జోనాథన్ డంకన్. ఏం పేరు? జోనా డంకన్. ఎక్కడ? వారణాసిలో. ఏ నాసి? వారణాసిలో ఒక సంస్కృత కాలేజ్ స్థాపించాడు. కాలేజ్ మీన్స్ కళాశాల. ఎవరు? జోనాథన్ డంకన్ అనేవాడు సంస్కృత కళాశాల స్థాపించాడు. సంవత్సరం 1791. మళ్ళీ 1793లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కనిపించే పాయింట్ ఇది. 1793లో చూడండి, బెంగాల్, తర్వాత ఏంది? బీహారు, ఒరిస్సా, బెనారస్. ఈ ప్రాంతాల్లో చూడండి, శాశ్వత భూమి శిస్తు. దీని ఇంకో పేరుంది, పర్మినెంట్ సెటిల్మెంట్ యాక్ట్ అంటారు. దీని ఇంకో పేరు ఉంది, జమీందారీ వ్యవస్థ. ఇది గుర్తుంచుకోవాలి. ప్రవేశపెట్టింది వాళ్ళంటే కారన్ వాలిస్. కాకపోతే దీని రూపశిల్పి అడుగుతుండు. రూపశిల్పి
ఎవరంటే సార్ జాన్ షోర్. ఇది డిఫరెన్స్ అమ్మ, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ప్రవేశపెట్టింది ఎవరు? కారన్ వాలీస్ ప్రవేశపెట్టింది. రూపశిల్పి, రూపకర్త అన్నప్పుడు ఏం తీసుకోవాలంటే సర్ జాన్ షోర్. ఏది శాశ్వత భూశిస్తు అన్నా, పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ అన్నా, జమీందారీ వ్యవస్థ అన్న ఒకటే బెంగాల్, బీహార్, ఒరిస్సా, బెనారస్ ప్రాంతాల్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇతని కాలంలో జరిగిన ఇంకో సంఘటన తీసుకుంటే కారన్ వాలిస్ కాలంలో ఆధునిక పోలీస్ వ్యవస్థని ప్రవేశపెట్టాడు. ఏ వ్యవస్థ? ఆధునిక పోలీస్ వ్యవస్థ. ఎందుకంటే ఈ పోలీస్ శాఖ నుంచి ఏ శాఖ అంటే న్యాయశాఖను వేరు చేసి గుర్తుంచుకోవాలి అమ్మ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఆధునిక పోలీస్ వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రతి జిల్లా చూడండి, ప్రతి జిల్లాని ఒక ఠానాగా వహించి ప్రతి ఠానాకి ఒక డిఎస్పి నియమించారు. ఇంపార్టెంట్. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వ్యవస్థని ప్రవేశపెట్టింది ఎవరండి? కారన్ వాలీస్. ఏ వాలీసు? కారన్ వాలీస్ గుర్తుంచుకోవాలి. అంతకుముందు ఉన్న న్యాయ వ్యవస్థని క్రోడీకరించి దానికి కోడ్ ఆఫ్ కారన్ వాలీస్ అని పేరు పెట్టాడు. ఏం పెట్టాడు మనకు? లేదా కారన్ వాలీస్ కోడ్ అని పేరు పెట్టాడు. అంతకుముందు ఉన్న న్యాయ వ్యవస్థని మార్పు చేసి కారన్ వాలీస్ కోడ్ లేదా కోడ్ ఆఫ్ కారన్ వాలీస్ పేరు పెట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ ఈయన కాలంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ నాలుగు సర్క్యూట్ కోర్టులు ఏర్పాటు చేశాడు. వీటినే సంచార న్యాయస్థానాలు అంటారు. వీటినే మొబైల్ కోర్ట్స్ అంటారు, గుర్తుంచుకో. వీటిని ఏర్పాటు చేసింది ఎవరు? కారన్ వాలీస్. వీటిని రద్దు చేసింది విలియం బెంటింక్. ఎవరండి? విలియం బెంటింక్. గుర్తుపెట్టుకోవచ్చు. రెండు ఒకే చోట చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. మరి గ్రూప్ 2 అడిగాడు. గ్రూప్ 2 అడిగాడు, ఎస్ఐలు అడిగాడు. 4 సంచార న్యాయస్థానాలు ఎక్కడ ఉన్నామనేది. మళ్ళీ 4 ఎగ్జామ్లు ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ 3 కరెక్ట్ ఇచ్చాడు, మళ్ళీ ఇంకోసారి తప్పిచ్చాడు. ఎక్కడ మనకు సంచార న్యాయస్థానాలు ఎక్కడ ఏర్పాటు చేశాడు? కలకత్తాలో. ఎక్కడ? కలకత్తాలో. ఇంకోటి పాట్నాలో, ఇంకోటి ముర్షిదాబాదులో, ఇంకోటి ఢాకాలో ఏర్పాటు చేశాడు. ఢాకా గుర్తుంచుకోవాలి. మొత్తం 4 సర్క్యూట్ కోర్ట్స్ అన్నా, సంచార న్యాయస్థానాలు అన్నా, మొబైల్స్ కోర్ట్స్ అన్నా ఒకటే. వీటిని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరండి? కారన్ వాలీస్. గుర్తుంచుకోవాలి. మన కారన్ వాలీస్ అంటే మెయిన్ పాయింట్స్ ఇది గుర్తుంచుకోండి. 4 సంచార న్యాయస్థానాలు, ఆధునిక పోలీస్ వ్యవస్థ, రైతువారి పద్ధతి, సివిల్ సర్వీసులని అనగానే మీకేం గుర్తు రావాలంటే కారన్ వాలీసు గుర్తు రావాలి. మరి ఈయన కాలంలో జరిగిన యుద్ధం తీసుకుంటే యుద్ధం 1792లో మోస్ట్ ఇంపార్టెంట్ 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం. 3వ
ఆంగ్లో ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఏ యుద్ధం? మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఎన్నిసార్లు అడిగాయండి? మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఉలోమా జరిగింది. ఏ సంధి ఫలితంగా ముగిసింది? సంధి ఫలితమైంది అడిగిండు. ఎస్, యుద్ధం అనేది కారన్ వాలీస్. ఎవరు? కారన్ వాలీస్ వర్సెస్ టిప్పు సుల్తాన్. ఏ సుల్తాన్? టిప్పు సుల్తాన్. విన్ కారన్ వాలీస్. టిప్పు సుల్తాన్ చిత్తుగా ఓడిపోయాడు. టిప్పు సుల్తానే మైసూర్ పులి, టైగర్ ఆఫ్ మైసూర్ అంటారు. అతని రివాల్వర్ పులి ఆకారంలో కలదు. పులి ఆకారంలో కలదు, గుర్తుంచుకోవాలి. బాగా చదువుకున్న వ్యక్తి ఎవరండి? టిప్పు సుల్తాన్. ఓడిపోయిన టిప్పు సుల్తాన్ ఏ సంధి చేసుకున్నంటే శ్రీరంగపట్నం సంధి. శ్రీరంగపట్నం సంధితో ముగిసింది. సంధి ఫలితంగా 3 కోట్ల నష్టపరిహారాన్ని టిప్పు సుల్తాన్ ఎవరికి చెల్లించారంటే బ్రిటిష్ వారికి చెల్లించి మైసూర్లోని సగభాగాన్ని కోల్పోవటం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఇది మనకు కారన్ వాలిస్ కాలంలో జరిగిన సంఘటనలో మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790-92. కారన్ వాలిస్ వర్సెస్ టిప్పు సుల్తాన్. విన్ కారన్ వాలిస్. సంధి శ్రీరంగపట్నం. ఎన్నోసార్లు అడిగిన ఎగ్జామ్లో మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది అంటాడు. ఏ సంధి అండి? శ్రీరంగపట్నం సంధితో. ఎంత నష్టపరిహారం చెల్లించంటే 3 crores 3 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించిన వాడే ఎవరంటే కారన్ వాలీస్. మరి ఈయన తర్వాత వచ్చిన వ్యక్తి అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే వ్యక్తి పేరు మాత్రం గుర్తుంచుకోండి. ఆయన పేరే సర్ జాన్ షోర్. ఏం పేరు? సర్ జాన్ షోర్. కాలం ఆ లాస్ట్ తీసుకోండి, 1793 నుంచి 98. ఈ కాలం మాత్రం గుర్తుంచుకోండి. ఒకటే పాయింట్, శాశ్వత భూమి శిస్తు రూప శిల్పి. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఎవరండి? సర్ జాన్ షోర్. గుర్తుంచుకో. శాశ్వత భూమి శిస్తు రూపశిల్పి ఎవరంటే సర్ జాన్ షోర్. గుర్తుపెట్టుకోండి. మరి ఇతని తర్వాత మనకు వచ్చింది ఎవరంటే లార్డ్ వెల్లస్లీ. ఎవరు? లార్డ్ వెల్లస్లీ కూడా మనకు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. లార్డ్ వెల్లస్లీ కూడా మన ఎగ్జామ్ పాయింట్లు ఇంపార్టెంట్ అండి. లార్డ్ వెల్లస్లీ కాలం లాస్ట్ది ఫస్ట్ తీసుకోండి, 1798-1805. ఇది ఎవరి కాలం అండి? లార్డ్ వెల్లస్లీ. ఈయన బిరుదులు తీసుకుందాం. బిరుదులు బెంగాల్ టైగర్. ఏ టైగర్? బెంగాల్ టైగర్. అంటే మన క్రికెట్లో మాత్రం బెంగాల్ టైగర్ అని గంగూలీని పిలిస్తే, మనకు గవర్నర్ జనరల్లో ఇతను పిలుస్తారు. ఇంకో బిరుదు బెంగాల్ పులి. బెంగాల్ పులి అంటారు తెలుగులో. ఇంకోటి టైగర్. కంపెనీ అక్బర్ అంటారు. కంపెనీ అక్బర్ అంటారు. అక్బర్ అంటే మొఘల్ చక్రవర్తితో పోల్చాను, అదేందో చూద్దాం. ఇతడు మాత్రము జనరల్గా ఏనండి 2 ఆశయాలతో ఈ పదవి చేపట్టాడు. ఒకటి, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయాలి. దానికోసమే ఆయన సైన్య సహకార పద్ధతి అనేది ప్రవేశపెడతాడు. సబ్సిడరీ అలయన్స్ అంటారు. రెండోది, భారత్ నుండి ఫ్రెంచి వారిని తరిమి కొట్టాలి. ఈ 2 ఆశయాలు. ఫస్ట్ తీసుకుంటే
ఎస్ లార్డ్ వెల్లస్లీ 1798లో ప్రవేశపెడతాడు. ఏ పద్ధతి? సైన్య సహకార పద్ధతి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. దీని ఇంగ్లీష్లో సబ్సిడరీ అలయన్స్ అంటారు. సైన్య సహకార పద్ధతి అంటే ఏం లేదు, సైన్యము బ్రిటిష్ వారిదే. ఏ వ్యక్తిని స్వీకరిస్తే ఆ సైన్యాన్ని ఆ రాజే పోషించాలి, ఖర్చు కింద డబ్బు ఇవ్వాలి. గత 100 సార్లు ఎగ్జామ్ అడిగాడు. సైన్య సహకార పద్ధతిని చూడండి, పద్ధతిని స్వీకరించిన తొలి పాలకుడు మనవాడే. తొలి పాలకుడు అడిగిండు. హైదరాబాద్ నవాబు స్వీకరించాడు. ఒకసారి ఎంట్రన్స్ ఇలా ఇచ్చాడు. మరి ఆయన పేరు తీసుకుంటే నిజాం అలీ ఖాన్. ఏం పేరు? నిజాం అలీ ఖాన్. స్వీకరించి ఈయన బ్రిటిష్ వారికి ఏమి ఇచ్చాడంటే, ఎవరికి? బ్రిటిష్ వారికి 4 ప్రాంతాలు ఇచ్చాడు. కడప, కర్నూలు, అనంతపూర్, బళ్ళారి. వీటినే దత్త మండలాలు లేదా సీడెడ్ జిల్లాలు అంటారు. ఇదంతా గుర్తుంచుకోవాలి, ఇంత స్టోరీ గుర్తుంచుకోవాలి. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తులండి లార్డ్ వెల్లస్లీ. గుర్తుంచుకోవాలి. వెల్లస్లీ ఎవరబ్బా? వెల్లస్లీ గుర్తుంచుకోండి. వెల్లస్లీ ఏ పద్ధతి అండి? సైన్య సహకార పద్ధతి అనగానే మీకు ఏం గుర్తు రావాలి? వెల్లస్లీ గుర్తు రావాలి. ఆ పద్ధతి స్వీకరించిన తొలి పాలకుడు అంటే నిజాం అలీ ఖాన్, మన హైదరాబాద్ నిజాం. అని ఏ ప్రాంతాలు ఇచ్చినంటే కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి. ఏం చేస్తుంటే దత్తత ఇచ్చాడు. వాటినే సీడెడ్ జిల్లాలు అంటారు. మరి ఆ దత్త మండలాలకి, సీడెడ్ జిల్లాలకి రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరంటే గాడిచెర్ల హరి సర్వోత్తమ రావు. గుర్తుంచుకోవాలి. ఇదే పద్ధతి స్వీకరించినది ఉత్తర భారతదేశంలో తొలి పాలకుడు అయోధ్య నవాబు సాదత్ ఆలీ. గుర్తుంచుకో. ఇదే పద్ధతి స్వీకరించిన పీష్వా రెండో బాజీరావ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వ్యక్తి అన్నప్పుడు ఏం తీసుకోవాలండి? నిజాం అలీ ఖాన్ తీసుకోండి. అయోధ్య నవాబ్ ఉత్తర భారతదేశం అన్నప్పుడు సాదత్ ఆలీ తీసుకోండి. పీష్వా అన్నప్పుడు రెండో బాజీరావు తీసుకోండి. ఎస్, ఇది మనకు ఏ పద్ధతి అండి? సైన్య సహకార పద్ధతి అనగానే మనకు ఎవరు గుర్తు రావాలంటే లార్డ్ వెల్లస్లీ గుర్తు రావాలి. ఇతడే కలకత్తాలోని ఫోర్ట్ విలియం కాలేజీ లేదా యూనివర్సిటీ కాలేజ్ స్థాపించాడు. ఎందుకంటే ఇది ఒక సివిల్ సర్వీసుల యొక్క ట్రైనింగ్ సెంటర్. గుర్తుంచుకోవాలి. ఎస్, కలకత్తా నగరంలో ఫోర్ట్ విలియం కళాశాలని ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా ఎవరండి మనకు? ఇతడే అంటోలో లార్డ్ వెల్లస్లీ. ఇంపార్టెంట్ కాలేజ్ కూడా మనకు వచ్చింది, సివిల్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్. మరి ఈయన కాలంలో జరిగిన యుద్ధాలు తీసుకుందాం. 1799లో 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. మైసూర్ యుద్ధం ఎవరి మధ్య? వెల్లస్లీ వర్సెస్ టిప్పు సుల్తాన్. వినోలు వెల్లస్లీ. టిప్పు సుల్తాన్ ఏమనంటే
మరణించడం జరిగింది 1799లో. మరి ఈయన సమాధి ఏడుందంటే శ్రీరంగ పట్నంలో కలదు. ఎవరి సమాధి అండి? టిప్పు సుల్తాన్ యొక్క సమాధి గుర్తుంచుకోవచ్చు. మరి ఈయన కాలంలోనే 1803 నుంచి 1805 మధ్యలో రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. మరి యుద్ధం చెప్పాలంటే ఇంకొక సంధి కూడా ఉంటుంది. ఎస్ఐలు అడిగాడు. దీనికంటే ముందు ఒక సంధి తీసుకోవాలి. 1802లో చూడండి, బసైన్ సంధి. ఏ సంధి? బసైన్. దాన్ని బేసిన్ సంధి అంటారు. ఏ సంధి? బేసిన్ సంధి. ఎందుకంటే అప్పుడు పీష్వా రెండో బాజీరావు సైన్య సహకార పద్ధతి మీద సంతకం చేసి ఈ సంధి చేసుకోవడం జరిగింది. ఇది మరాఠాలకు ఇష్టం లేదు. అందుకోసమే రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. ఇందులో గెలిచింది వెల్లెస్లీ, ఓడిపోయింది మరాఠాలు. మరి ఇది ఏ ఒప్పందంతో ముగిసింది అంటాడు? 1805లో రాజ్ ఘాట్ ఒప్పందంతో ముగిసింది. ఏ ఒప్పందం? రాజ్ ఘాట్ ఒప్పందంతో ముగిసింది. ఇది లార్డ్ వెల్లెస్లీ. మరి ఆయన తర్వాత వచ్చింది సర్ జాన్ బార్లో. ఈయన కాలం 1805 నుంచి 7 వరకు. గుర్తుంచుకోండి, కానిస్టేబుల్ ఎస్ఐలు అడిగిండు. ఈయన కాలంలో 1806లో తొలిసారిగా వెల్లూరు తిరుగుబాటు జరిగింది. ఇది సిపాయిల తిరుగుబాటు కంటే జరిగిన మొట్టమొదటి తిరుగుబాటు వెల్లూరు తిరుగుబాటు. దాన్ని బ్రిటిష్ వాళ్ళు అణిచివేశారు. ఇదే సంవత్సరంలో లండన్లో హైలీబరీ కాలేజీని స్థాపించారు. ఇదే సంవత్సరంలో. ఎక్కడండి? లండన్లో. గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది సర్జన్ బార్లో. కత్తిమది నెక్స్ట్ క్లాస్లో మనం తీసుకుందాం. ఓకేనా? రైట్.